థ్యాంక్ యూ శ్రీనిధి అండ్ మీ పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్. నేను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు, నిన్ను ఇలాంటి ఒక షోలో పార్టిసిపేట్ చేయించినందుకు. అండ్ డెఫినెట్గా ఇప్పటివరకు వాళ్ళకి మీరు తను అందరూ ముందుకు వచ్చి చేసిన ప్రయత్నం వల్ల వాళ్ళకి అందిన డబ్బుతో సొంతంగా ఒక పాల వ్యాపారం, చిన్నపాటి పాల వ్యాపారం వాళ్ళు మొదలెట్టుకోగలుగుతారు. దాని నుంచి వచ్చే ఆదాయంతో మీ ఇంటిలో పాది కనీసం 2 పూట్లైనా కడుపు నిండా అన్నం తినాలనేది మా కోరిక. అండ్ ఇక్కడి నుంచి ఒక కొత్త జీవితం మీరు మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అండ్ శ్రీనిధి, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు 3rd క్లాస్ చదువుతున్నావు, దాంతో డ్రామా జూనియర్స్లో కూడా పార్టిసిపేట్ చేసావు కదా. స్కూల్కి డ్రామా జూనియర్ కష్టం కదా, స్కూల్లో కూడా యాక్టింగ్ చేస్తుంటావు. హోంవర్క్ చేయనప్పుడు కానీ, ఇంట్లో స్కూల్ ఎగ్గొట్టాలంటే మమ్మీ ముందు కానీ ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటావు నువ్వు అస్సలు. సో ఇప్పుడు మా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. నువ్వు ఏదైనా మంచి డైలాగ్ చెప్తావా? రెడీ? ఓకే, యాక్షన్. ఒరే యాదగిరి, ఏంట్రా బాయ్, ఎన్ని తినాలైనా డబ్బులు తీసుకొని అసలు ఇస్తలే, వడ్డీ ఇస్తలేవు. అక్క ఇసాక ఆగబాయ్, ఈ ఫోన్ ఒకటే లొల్లి పెడతాంది. ఈ పచ్చబట్టి నేను ఒత్తుకుంటలేదు. వచ్చిందిరా బాయ్. హలో, చెప్పురా బాయ్ నర్సింగ్. గిడ పరీషాన్లున్నా, లక్ష్మీదేవి సరిపెట్టినంట్రా. ఈ జనాలందరూ గుబాయిని చూస్తుండ్రు, పరేషాన్ చేస్తుండ్రు. నాకు కూడా భయం వేస్తుందా బాయ్. నేను వస్తున్నా, ఆగరా బాయ్. నేను ఉన్నా కదా, టెన్షన్ ఏం లే. మొత్తం సకలం ముక్కలం చేద్దాం. తడి పోచమ్మ గుడి. ఓకే, సో డాన్స్ చేసావా? ఓకే, మ్యూజిక్. పండగ కత్తనని రాకపోతివి, సటీకా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనని రాకపోతివి. లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కత్తనని రాకపోతివి, సటీకా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనని రాకపోతివి. అవుమల్లా ఒట్టి చోట మాట చెప్పి వచ్చేరాక లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పడకనామ పారిపోయి. లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కత్తనని రాకపోతివి, సటీకా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనని రాకపోతివి. ఆడేసలికాడు నాకు లాఠీ పోలీసు వాడు, అన్నే ప్రేమించి నాను సై సై సై. కృష్ణాన్ని కంటేవాడు ఇంకా మా కొంటేవాడు, కన్నే కొట్టిండు నాకు కొయ్ కొయ్ కొయ్. ఎవరి పెంట ఒకరి తక్కువ, ఆడి పొగరు చూస్తే తగని తక్కువ. నాకు మాత్రమేమి తక్కువ, ఆడే బుక్క గట్టి పెరుగు తగ్గగా. యాడికో ఉరుకుతాడునే, ఏసినా ఉరుకుతాడునే. కొంగులాగి రోడితోని కొంగు ముళ్ళు వేసుకున్న, ఏడుపైన కన్నే మూతు నేడు మల్ల చెప్పుకున్న. సమసైనదా లాలు దర్వాజల కర్కోనాల్ పండగ కత్తనని రాకపోతివి, సటీకా పూలు గోరికి రబ్బర్ గాజులు దత్తనని రాకపోతివి. సూపర్ ఆంటీ, అద్దరు కొట్టేసావు డాన్స్. గట్టిగా చెప్పండి, కమాన్. ఓకే, అండ్ రోజు 2 సార్లు బ్రష్ చేసుకో, బాగా అన్నం తిను, అండ్ బాగా చదువుకో. ఓకే, పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్దాక ఇలాంటి పేదలకు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ, బాయ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,